హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడే నేనైతే ఒకటి జియో హాట్స్టార్లో మనకి తెలుసు కదా, సో గ్లోబ్ ట్రాటర్ది మనకి ఈవెంట్ అవుతున్నది. సడన్గా ఇప్పుడే రాజమౌళి మాట్లాడి ట్రైలర్ చూడండి అని అన్నాడు. నేను షాక్. కానీ అప్పుడు ట్రైలర్ ఏంది రా అసలు వెళ్ళిపోయింది అనమాట. ఇంకా ట్రైలర్ రాలేదు, సుమా మాట్లాడుతుంది. సో రియాక్షన్ అయితే ఇద్దాం అనుకుంటున్నాము. అండ్ బ్రదర్ లేడు, బట్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. నేనైతే ట్రైలర్ చూస్తున్నా, సో ట్రైలర్ రియాక్షన్ మీకైతే పెడుతున్నా అనమాట. సో ఈ ఫోన్లో ఏమంటాం అక్కడ అది రికార్డ్ చేసుకుంటా, ట్రైలర్ రికార్డ్ చేసుకుంటా మనం ఇక్కడ రియాక్షన్ అయితే ఇస్తున్నా నేను. సో అసలు మైండ్ బ్లోయింగ్. అంటే సడన్గా ఉన్నట్టుండి సడన్గా ట్రైలర్ రిలీజ్ అని అన్నాడు. గ్లిమ్స్ కూడా కాదు, సినిమా పేరు కూడా ఇంకా రివీల్ చేయలేదు. బట్ ట్విట్టర్లో మనకి అందరికీ తెలుసు వారణాసి అని అంటున్నారు. సో అసలు బాంబ్ ఇట్లా వేసిన అనమాట చెప్పాలంటే. ట్రైలర్ రా మరి అంటే ట్రైలర్ అని అయితే అన్నాడు. నేనైతే అసలు చెప్తున్నా కదా, ఐఎమ్ షాక్ గైస్, అంటే షాక్లో ఉన్నా. సో పక్కా ట్రైలర్ అయినా కాదా నాకు ఇంకా నమ్మబుద్ధి అయితే లేదు. బట్ లెట్స్ సీ అంతే. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ అంతే. ఇక అసలు సడన్గా ట్రైలర్ అనగానే మైండ్ బ్లాక్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది మనం నార్మల్ సినిమా చూసేది ఈ ఆస్పెక్ట్ రేషియోలు ఉంటుంది. అంటే నాకు చెప్పడానికి రావట్లేదు. నార్మల్ మనం చూసేది హారిజాంటల్గా మీరు చూసే ఇప్పుడు మా స్క్రీన్ చూస్తున్నారు కదా, మీ ఫోన్ స్క్రీన్ ఎంతో నది చూస్తారు. కానీ ఈ సినిమా మొత్తం ఏమంటాము ఐమాక్స్ అంటే మొత్తం పైన కింద ఎక్కువ ఫుల్లీ ఆ షాట్ అనేది అట్లా తీసుకున్నారంట. ఇంతకు ముందు వచ్చేసి ఏంటంటే మనము ఏమంటాము దాన్ని నార్మల్గా ఇట్లా తీసి దాన్ని కంప్యూటరైజ్డ్ చేసి కొంచెం పెంచుతారనమాట ఆస్పెక్ట్ రేషియోని. అండ్ ఈ సినిమాలో మొత్తం పెంచేసిందనంట. ఇప్పుడే చెప్తుంటే విన్నా. అండ్ ఇంకా ట్రైలర్ రావడానికి అయితే కొంచెం టైం ఉన్నదన్నారు. నేను ఆగలేకపోతున్నాం సార్. అసలు ట్రైలర్ ఫిక్స్ అయిపోయినారు. అసలు ఏమవుతుంది అసలు నో ఐడియా. లెట్స్ వెయిట్. ట్రైలర్ రాగానే రియాక్షన్ అయితే పెట్టేస్తాం. లెట్స్ గో. గైస్ ట్రైలర్ స్టార్ట్ అయింది, కానీ ఏదో మధ్యలో అయిపోయింది. మళ్ళీ చాలా ఎక్కువ అంటే టెస్టింగ్ కూడా చేయలేదంట. సో అదే చెప్తున్నాడు. అంటే ఇంతకుముందు మాట్లాడిండు అనమాట. సో అంటే స్క్రీనింగ్ చేస్తారు కదా, ఒక అది 100x100 feet ఎంతో ఫీట్ ఎల్ఈడి స్క్రీన్. దాని మీద మనకైతే టెస్టింగ్ ఒకసారి చేస్తే మనకు కూడా తెలుస్తుంది ఎట్లా ఉంటుందని. బట్ అది చేయలేకపోయినంట. ఒక డ్రోన్స్ వచ్చి మీరు ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే మీరు లైవ్ చూస్తుంటారు, బట్ మా రియాక్షన్ కాబట్టి రాలేదు. ఉట్టి ఒక 2 ఫ్రేమ్లు వచ్చినాయి, నేను అది చూడలేదు. సో ఫస్ట్ ఓపెనింగ్ ఏమొచ్చింది అని అంటే ఇది స్టార్ట్ అయింది అనమాట. ఫ్రమ్ ద డైరెక్టర్ ఆఫ్ బాహుబలి అండ్ RRR. వారణాసి ఓపెన్ అయింది. వారణాసి 521 CE. ఇంత లాగ్ అవుతుందంటే ఆలోచించండి. 2027 CE అంటే అంత లాగ్ అవుతుంది. అంటే రెండర్ క్వాలిటీ చూడండి. అంటే అంత మంచి కంప్యూటర్స్ ఉండి వాళ్ళదే ఇంత లాగ్ అవుతుంది అని అంటే ఇక మీరు అంటే వాళ్ళు ఎంత కష్టపడి ఎంత తీస్తే అది ఏమంటామో అది అర్థమైంది అనుకుంటున్నాను నేనైతే. అంటే క్వాలిటీ మీరు చూడాలి. అంటే క్వాలిటీ అంత హై క్వాలిటీ ఉంది కాబట్టి అది కూడా సపోర్ట్ చేస్తలేదు అని అంటే మరి ఏముందో అసలు ఇక చూడాలి. నాకైతే అసలు వెయిట్. మనకైతే మళ్ళీ వచ్చింది, చూస్తున్నాము. లెట్స్ సీ. ఓకే, మంచిగా ప్లే అవుతుంది. ఇప్పుడు మంచిగా ప్లే అవుతుంది. మొత్తం 2027 ఆస్ట్రాయిడ్ సంభవి. ఓకే, అంటార్టికా.
టైటానిక్ ఆఫ్రికా ఏమైతుంది ఉగ్రవాటికి ఏమంటారు ఏమైతుంది సార్ ఏంది 7200 BC త్రేతాయుగం అదే లంకాయుగం అంటే మనుషులా మణికర్ణిక అంది మీద బాబంటే బాబే అన్ని మీద త్రిశూలం పట్టుకొని గీరవాన్ని ఇచ్చి వాడైతే ఇవ్వండి ఏది టైం రావాలి క్యాంపు పడ్డది మీరు ఇక ప్యాక్ చేసుకోండి అయిపోయింది ఇక ఫిలిం ఫర్ ఐమాక్స్ అవతారు టైటానిక్ ఏం లేదు ఇక అంతే బాబు అనాలి అంతే రుద్ర అంట వచ్చింది ఇప్పుడే పోస్టర్ కూడా వచ్చింది మహేష్ బాబు వేస్తారు రుద్ర ఏది చూపించండి పోస్టర్ చూపించండి వీళ్ళందరి ముఖాలు చూపిస్తారు అందరు రియాక్షన్ చూపెడతారు కానీ పోస్టర్ చూపించండి ఓకే సో స్టఫ్ అయితే గట్టిగానే ఇచ్చాడు అనమాట మన రాజమౌళి మాట్లాడుతున్నాడు సో అసలు వేరే లెవెల్ అంటే ఫస్ట్ మొత్తం అని జర అంటార్టికా ఆఫ్రికా త్రేతాయుగ అది ఇది అన్ని పెట్టి మళ్ళీ హ్యాష్ ట్యాగ్ టైం ట్రాటర్ అని పెట్టినారు టైం ట్రాటర్ అసలు సైన్స్ ఫిక్షన్ అయితే అన్నారు అంటుండే సైన్స్ ఫిక్షన్ అదైతే ఫిక్స్ కానీ హ్యాష్ ట్యాగ్ టైం ట్రాటర్ అని కూడా పెట్టారు అదే అంటే టైం ట్రావెల్ వేరే లెవెల్ ఉంటుందా ఏంది ఇప్పుడు రాజమౌళి ఏదో మాట్లాడుతున్నాడు విన్నాక అప్పుడు మనం ఇంకా మాట్లాడదాం ఒకసారి అది అయిపోయినాక ఇది చెప్తాం బిహేవ్ చేస్తుంది మాట్లాడుతూ ఉంటది మా ఆవిడ మీద ఒక కోపం వచ్చింది ఏంటి ఇదే నా చేసేదని ఓకే లెట్స్ సీ అందర్ కళ్ళే ఇట్లా 2 నిమిషాలు ఎమోషన్ అయిపోయింది గాయ్స్ నేను చాలా సార్లు చెప్పాను నాకు రామాయణం అన్నా మహాభారతం అన్నా నాకు చాలా ఇష్టం అని మహాభారతం తీయడం నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఆలోచిస్తా ఉన్నాను ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు కూడా రామాయణంలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని తీస్తానని నేను అనుకోలేదు ఓకే రాస్తుంటే ఒక్కొక్క డైలాగ్ రాస్తుంటే ఒక్కొక్క షాట్ ఊహించుకుంటుంటే ఐ ఫెల్ట్ అంటే అదొక ఎథీరియల్ నేను నేల మీద నడవట్లేదు ఎక్కడో గాలిలో ఉన్నానన్న ఫీలింగ్ వచ్చిందండి అండ్ ద ఫస్ట్ డే మహేష్ ని రాముడి వేషం వేసి తీసుకొచ్చి ఎప్పుడైనా ఐ హ్యాడ్ గూస్ బంప్స్ ఎప్పుడైంది సార్ ఇవన్నీ అంటే నాకు నేనే ఒక సగం దీంట్లో ఉన్నానండి అంటే
మహేష్ కొంటిగా ఉంటాడు, కృష్ణుడి కరెక్ట్ గా సెట్ అవుతాడు. రాముడు లాంటి ప్రశాంతమైన క్యారెక్టర్ కి మహేష్ సూట్ అవుతాడని ఒక డౌట్, ఖచ్చితంగా సూట్ అవుతాడని ఒక నమ్మకం. ఆ రెండిట్ల మధ్యన ఊగిసలాడతా వి డిడ్ ద ఫోటోషూట్. ఆ ఫస్ట్ ఫోటోని నా బాల్ పేపర్ కింద పెట్టుకుని మళ్ళీ పొరపాటున ఎవరన్నా చూసేస్తారేమో అని చెప్పి తీసాను. ఫోటో పెట్టండి సార్ ప్లీజ్. వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్ అండి షూటింగ్ ఫర్ దిస్ ఎపిసోడ్. ఒక 60 days షూట్ చేసాం. రీసెంట్ గానే కంప్లీట్ అయింది. ఎవ్రీ డే వాజ్ ఎ ఛాలెంజ్. అంటే ఆ ఎపిసోడ్ లో ఒక్కొక్క సబ్ ఎపిసోడ్, ఇట్స్ ఎ లాట్ ఆఫ్ సబ్ ఎపిసోడ్స్ ఇంటూ వన్ ఎపిసోడ్. ఒక్కొక్క సబ్ ఎపిసోడ్ ఒక సినిమా లాగా. ప్రతిదీ కొత్తగా ఆలోచించాలి, ప్రతిదీ కొత్తగా ప్లాన్ చేయాలి, ప్రతిదీ కొత్త ఛాలెంజెస్ అన్ని కూడా దాటుకుంటా వి కంప్లీటెడ్ షూట్ ఆఫ్ దట్ సీక్వెన్స్. I think that will be one of the most memorable sequences of my films, and definitely Mahesh's film also. I think it will be the most memorable. Of course, ante adu undalsinde. మీరు ఊహించినంత అందంగా ఉంటాడు, మీరు ఊహించినంత పరాక్రమంగా ఉంటాడు, మీరు ఊహించినంత దయార్ద్ర హృదయంతో ఉంటాడు, మీరు ఊహించినంత కోపంగా ఉంటాడు. సో అన్ని రసాలు చూపించాడు రాముడిగా. అండ్ ఐ థింక్ I'm so lucky to shoot this episode. Rajamouli Ramayana. We want to see the trailer once again. I'm also waiting for it. Once again, I'm just waiting for the green signal from the team. A green signal vachina ventane we will start the trailer again. So let's see guys. Okay, nangarandu okasari మీ హనుమ కాపాడాడు అనుకుంటే ఈసారి మా ఆవిడ హనుమ కాపాడతాడో లేదో చూద్దాం. సో ఇది గైస్ అయ్యింది అన్నమాట. మన ఏంది అసలు ట్రైలర్ అన్నారు మరి, అంటే ట్రైలర్ అంటున్నారు 2027 సమ్మర్ లో అంట మూవీ. సో ఒక డేట్ అయితే వచ్చేసింది. అంటే ఇక 2027 సమ్మర్. అండ్ ఆల్మోస్ట్ నాకు తెలిసి ఆ షూటింగ్ కూడా 60% 70% అయిపోయింది మొత్తం అసలు. అండ్ అదంతా ఒక పక్కన పెడితే రామాయణం అంటే అసలు ఏమైతుంది ఏంటి, టైం ట్రావెల్ చేసి మహేష్ బాబు ఏమన్నా రాముడు లెక్క అట్లా కనిపిస్తాడా దాంట్లో ఏంది అనేది జర చూడాలి. అసలు మన ఏమంటాం రాజమౌళి రామాయణం ఒక వర్డ్లు ఉన్న ఒక సెంటెన్స్లు ఉన్నా అంటేనే మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు అది ఏ స్కేల్ ఉంటుంది ఏ లెవెల్ ఉంటుంది అని. అది కూడా మన బాబుని పెట్టి తీస్తుండే అంటే ఇంకా మీరు ఇప్పుడు జస్ట్ ఇది విజువల్స్ ఉట్టి అంటే లైక్ ఒక్కొక్క దగ్గర ఏమేమి ఉన్నది అని చెప్పి చూపించి అండ్ మళ్ళా లైక్ ఏమంటాము పాత టైం లైన్ లో కూడా అది చూపించి అక్కడ వార్ కొంచెం అంటే గ్లిమ్స్ లాగా చూపించి లాస్ట్ కి మన మహేష్ బాబుది నంది మీద చూపించారు. అసలు అంటే వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్ గైస్. అంటే లైక్ మీరు చాలా మంది అంటారు, అంటే లైక్ కొంతమంది అంటారు లైక్ యాక్టింగ్ మహేష్ బాబుకి అంత రాదు అది అని అంటారు, నెగిటివిటీ ఉంటది ప్రతి దగ్గర. బట్ మీరు చాలా బాగా చేస్తారు. పర్ఫార్మెన్స్ చేసిన మూవీస్ తీసుకోండి, అంటే పర్ఫార్మెన్స్ చేసిన మూవీస్ లో కొన్ని అంత పర్ఫార్మ్ చేసే కెపాసిటీ కూడా ఉండదు కానీ చేస్తాడు. కానీ ఇంకా మీరు వన్ లాంటి మూవీ తీసుకోండి, బిజినెస్ మ్యాన్ తీసుకోండి, అసలు అదే ఒక్కొక్కటి ఏదన్నా ఇక అది వేరే లెవెల్ అంతే. సో యాక్టింగ్ ని కూడా అందరూ మెచ్చుకోవాలని ఈ మూవీతోని ఆల్రెడీ ఉన్నది, మనకి ఏం చెప్పని అవసరం లేదు. బట్ ఇంకా ఇంకొక మెట్టు ఎక్కుతారు అంతే. సో ఇది మన రివ్యూ రియాక్షన్ ఫర్ దిస్. సో నాకు ఇంకా ట్రైలర్ యూట్యూబ్ లో వచ్చిందా రాలేదు తెలియదు, కానీ నేనైతే ఫోన్ లో తీసింది మీకు పెట్టి చూపిస్తున్నా. అప్పుడే పెట్టినాము అండ్ చాలా మంది లైవ్ కూడా పెట్టినారు అనమాట, కానీ ఇక మేము పెట్టలేదు లైక్ obvious some reason. So that's it guys, so thank you for watching. మీకు వీడియో కనిపిస్తున్నది లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. See you in another video. అప్పటికైతే bye.